రైతు భరోసాపై మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంకు రాబోయే రోజులలో రైతులు తగిన గుణపాఠం చెప్తారని మాజీ ఏఎంసీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగం గౌడ్ ఆధ్వర్యంలో రైతు భరోసాపై మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎడ్ల సోమిరెడ్డి, రాగుల సారయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆదేశానుసారం నిరసన కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మరి రైతులకు ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను బేషరతుగా మరి అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. ఏమని మేము రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తాం ఎకరానికి అన్నారు. రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు, రుణమాఫీ సంపూర్ణ రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు, 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు, మరి కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు. ఇవన్నీ ఏమైనాయి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవి ఖచ్చితంగా ప్రజలు అందరూ మీరు అమలు చేయాలని చెప్పి, ప్రజలకు మంచి జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చే వరకు మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు కానీ ప్రజలకు కానీ సంపూర్ణ మద్దతు ఉంటుంది. వారి పక్షాన మేము పోరాటం ఖచ్చితంగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రావడానికి రైతులకు అన్ని రకాలుగా హామీలు ఇచ్చి అన్ని పంటలకు 500 బోనస్ ఇస్తామని, ఇప్పుడైతే 10,000, మేము వచ్చినాక నెలలే మీకు 15,000 రైతు భరోసా ఇస్తామని బ్రహ్మాండంగా హామీలు ఇచ్చి ఇలా ప్రజలతో ఓట్లు వేయించుకొని, రైతులతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినాక ఇలా సంవత్సరం దాటుతున్నా ఇలా వానాకాలం రైతు భరోసా ఎగ్గొట్టి ఇలా యాసంగికి 15,000 కాదు 12,000 ఇస్తా అని చల్లంగా సాగు కబురు చెప్తా ఉన్నాడు. బిడ్డాన్ని నిడిచిపెట్టాం. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఇవాళ పార్టీ కార్యకర్తలుగా రైతులకు నిరసన వ్యక్తం చేసినాం. రేపు ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా మేము రైతులందరం సంఘటితమై రైతు భరోసా 15,000 రూపాయలు ఇచ్చే వరకు మేము పోరాడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నువ్వు సంపూర్ణ రుణమాఫీ చేస్తా అని సగం రుణమాఫీ చేసాం. ఇవాళ 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకు రుణాన్ని మీరు కట్టుకోండి, నేను మొత్తం 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం. ఇలా రైతులందరూ 2 లక్షల మీద ఉన్నటువంటి రుణం ఉన్నటువంటి రైతులు పైన ఉన్నటువంటి అమౌంట్ కట్టుకున్నారు. వారికి ఇలా 2 లక్షల రూపాయలు సో మిత్తితో సహా చెల్లించిన రైతులకు ఇలా 2 లక్షల రూపాయలు ఎగ్గొడతా ఉన్నాం. సగం రుణమాఫీ చేసినాం. ఇవాళను బోనస్ అన్ని పంటలకు ఇస్తా అని 500 రూపాయలు ఇలా సన్న ఓట్లకు మాత్రమే ఇస్తా అంటున్నాను. ఇలా ఎంత మోసం చేస్తున్నావు రైతులకు. నీకు తగిన గుణపాఠం ఈ రైతులు తప్పకుండా బుద్ధి చెప్తారు రాబోయే రోజుల్లో. అన్ని మోసమే నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమం మోసబుద్ధంగా చేస్తున్నావు. నీ మోసాన్ని తిప్పికొట్టే దిశలో తెలంగాణ రైతులు ముందుంటారని చెప్పి తెలియజేస్తూ మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇలా నంగునూరు మండల పార్టీ పక్షాన ఇలా పెద్ద ఎత్తున కార్యకర్తలుగా నిరసన వ్యక్తం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను.